కొద్దిసేపు మనం సమయం కేటాయించుకొని శ్రద్ధగా దేవుని వైపే మన మనసు ఉంచి దేవుని మాట శ్రద్ధగా విందాం. హల్లెలూయా. ఆశీర్వాదము అన్నది ఎలా వస్తుంది? ఆశీర్వాదాన్ని దేవుడు మన ఎదుట ఉంచుతాడని వాక్యం చెబుతుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. చదివేవారు కొంచెం వేగంగా వెళ్ళిపోదాం. ద్వితీయోపదేశకాండం నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. వాక్యం చెబుతుంది, నేను జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం మీ ఎదుట పెడుతున్నాను. ఏది కోరుకుందాం? జీవం, మరణం అంటే ఏం కోరుకుందాం? ఏం చెప్పట్లే. జీవం, మరణం వద్దు కదా. ఆశీర్వాదము, శాపం ఏం కోరుకుందాం? ఆశీర్వాదం కోరుకుందాం. హల్లెలూయా. మనము దేవుడు మన ఎదుట, ఇదిగో అయ్యా ఇది ఆశీర్వాదం, ఇది శాపం, నీకు ఏది కావాలి అంటే మనం చాయిస్, మనకు ఇస్తున్నాడు దేవుడు అవకాశం. ఏం తీసుకోవాలి మనం? అయ్యా నాకు ఆశీర్వాదం కావాలి, నాకు జీవము కావాలి, ఇది కోరుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మన అందుకే రాసిన మాట ఏంటంటే చివరిలో ఉంటుంది, జీవమును కోరుకొనుడి. చివరి వచనంలో చివరి లైన్లో ఉంటుంది, తెలిసిన జీవమును కోరుకొనండి. మనం ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి, ఆశీర్వాదమును కోరుకోవాలి. ఆశీర్వాదము అంటే ప్రియదేవుని బిడ్డలారా వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. సామెతలు 10:22. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. చాలండి. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం. దేవుని ఆశీర్వాదము మనకు ఐశ్వర్యం ఇస్తుంది. ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం డబ్బు. ఇంకా చెప్పండి, అసలు ఐశ్వర్యం అనే పదమే మన కొత్తదా? గ్రీకు పదం ఏమన్నా? ఐశ్వర్యం ఏంటి? డబ్బులు, ఆస్తి, బంగారం, నగలు, వెండి, అన్ని రకాలుగా ఐశ్వర్యం. ఐశ్వర్యవంతుడు అంటే ఏంటి తెలిసిన? ఏ లోటు లేకుండా ఉన్నవాడని, ఏ విషయంలో కూడా కొదవలేదని. దేవుని ఆశీర్వాదం మనకేమి ఇస్తుంది అంటే ఐశ్వర్యం ఇస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదమును కోరుకుంటే మనం ఐశ్వర్యంలోకి అడుగు పెడతాం. మనం అందరము ఐశ్వర్యవంతులము కావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ప్రభువు మన కొరకు మరణించిన ఉద్దేశం ఏంటంటే ఆయన మన కోసం ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. దేనికోసం? మనము ధనవంతులము కావాలని ఆయన మన నిమిత్తము దరిద్రుడయ్యాను. హల్లెలూయా. మనమందరము ధనవంతులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. పేదరికంలో దారిద్రతలో బతకడం దేవుని యొక్క ఉద్దేశం కాదండి. ఆయన శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు అయినప్పుడు ఆయన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఆయన ఐశ్వర్యవంతులుగా ఉండాలనే కోరుకుంటాడు. ఆమేన్. దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఈ ఐశ్వర్యం మరి కావాలొద్దా? కావాలి. మరి ఈ ఐశ్వర్యం కావాలంటే, ఐశ్వర్యం అంటే ప్రియదేవుని బిడ్డ ఒకడు బాగా సంపాదించి పెద్ద బంగళా కట్టేశాడు అనుకోండి, ఎంత ఆశీర్వదించబడ్డావు నువ్వు అంటారనరా? ఎంత దీవించబడ్డావు. అన్ని విషయాల్లో, మరి వ్యాపార రంగంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగ విషయాల్లో కావచ్చు, పలు రంగాల్లో వారు వృద్ధి చెందుతున్నప్పుడు ఎంతగా నువ్వు దీవించబడ్డావు, ఎంతగా ఆశీర్వదించబడ్డావు. మరి ఇంత ఆశీర్వాదము ఇవన్నీ ఎలా వస్తాయి? ఏ రకంగా వస్తాయి? దేవుని ఆశీర్వాదంలో ఐశ్వర్యం దాగి ఉంది. మరి ఇటువంటి సమృద్ధి మనం పొందాలంటే మనం చేయవలసిన పని ఏంటో ఈ రాత్రి 3 సంగతులు మనం త్వరగా జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిగా ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి మనము భయపడాలి. ఎవరికి భయపడాలి? ఆశీర్వాదం పొందాలంటే మనము దేవునికి భయపడేవారమై ఉండాలి. చూడండి, మనం యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 33 6వ వచనం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. చూడండి, దేవునికి భయపడితే మనం ఐశ్వర్యంలోకి అడుగు పెడతామండి. దేవునికి భయపడితే, దేవునికి ఎవరైతే భయపడుతుంటారో, దేవునికి భయపడుతుంటే వారికి వచ్చేది ఏందయ్యా అంటే ఐశ్వర్యం. హల్లెలూయా. ఎందుకు దేవునికి భయపడాలి? మనం ఆశీర్వాదంలోకి అడుగు పెడతాం కాబట్టి. ఈ ఆశీర్వాదం మనల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తుంది కాబట్టి. ఆమెన్.
దేవునికి ఎవరైతే భయపడతారో, ఇంకా మనం సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 22, 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవునికి భయభక్తులు కలిగి ఉండటం వలన మనకేంటయ్యే లాభం? చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రతి ఆదివారం చర్చికి పోవాలా, ప్రతిరోజు వాక్యం చదవాలా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా, ప్రతి ప్రార్థనకు వెళ్ళాలా? ఇంతగా భయభక్తులు ఎందుకు కలిగి ఉండాలి? దానికి ప్రతిఫలం ఏంటి? ఏంటి ప్రతిఫలం? వాక్యం చెబుతుంది, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే వినయం కలిగి ఉంటారో వారికి ఐశ్వర్యం, ఘనత, జీవం కలుగును. హల్లెలూయా. ఎందుకు భయభక్తులు కలిగి అంటే ఈ భయభక్తుల వలన ఒకరోజు వారు ఐశ్వర్యవంతులుగా మార్చబడతారు. హల్లెలూయా. భయభక్తులు మనలో ఉంటే మనం ఐశ్వర్యం వైపు, తర్వాత అంటాడు ఘనత, జీవం కలుగును. అందుకనే ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అందుకనే ప్రతి ఆదివారం తప్పనిసరిగా మందిరానికి వెళ్ళాలి. దాని కొరకే మనం ప్రతిదినము దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఐశ్వర్యవంతులుగా, ఉన్నతమైన ఆశీర్వాదంలోకి దేవుడు నడిపిస్తాడు. ఆమెన్. మనం ఈ భయభక్తులు కొదువయ్యానుకోండి, మనం అన్నిట్లో కూడా కొదువైపోతాం. భయభక్తులు వృద్ధి చెందితేనే నిరంతరము ఈ దైవ భయం కలిగి ఉండాలి. చాలామంది ఐశ్వర్యవంతులు కావడానికి ఏం చేస్తుంటారంటే రాత్రింబగళ్ళు కష్టపడుతుంటారు. లేదంటారా? ఎప్పుడో పొద్దున్నే లేస్తారు, మళ్ళీ పడుకునేసరికి రాత్రి 11, 12. ఇంతగా కష్టపడదు. దేనికయ్యా ఎంతగా కష్టపడుతున్నాం అంటే డబ్బు సంపాదించాలి, త్వరగా మేము ఐశ్వర్యవంతులు కావాలి, అన్ని రకాలుగా మేము అందరితో పోటీగా మేము బతకాలి. అయితే వాక్యం చెబుతుంది, రాత్రింబగళ్ళు ప్రయాసపడే కంటే, రాత్రింబగళ్ళు కష్టపడే కంటే రాత్రింబగళ్ళు దేవునికి భయపడు, నువ్వు ఐశ్వర్యవంతులు అవుతావు. ఆమేన్. రాత్రింబగళ్ళు మనం దేవునికి భయపడగలిగితే, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే, మరి దేవుని పట్ల భయభక్తులు అంటే ఏంటి? వాక్యం చెబుతుంది, కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కీర్తనలు 4:4. భయము నుండి పాపము చేయకుడి. చాలు. భయము నుండి పాపము చేయకుడి. నిజముగా భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తులు పాపం చేయరు. ఏమని చెబుతుంది వాక్యం? భయము నుండి పాపం చేయడు. మనదంతా రివర్స్. ఏంటో తెలిసిన? పాపం చేసి భయపడతాడు. అవునా కదా? భయము నుండి పాపం చేయొద్దని వాక్యం చెబితే చేసేదంతా ఏంటో తెలిసిన? పాపం చేసేది, భయపడేది. అరే నేను బాప్తిసం పొందానే, నేను రక్షించబడ్డానే, నేను ఇప్పుడు పాపం చేస్తున్నాను ఏమన్నా అవుతుందేమో అని పాపము చేసిన తర్వాత భయపడుతున్నాడు. చూడండి, ఆదాము అవ్వలు చేసినటువంటి పని ఇదే కదా. దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదామా ఎక్కడా అంటే నీ స్వరం వినినప్పుడు దిగంబరంగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటుంది. అసలు ఆ భయం ఉన్న వ్యక్తి అయితే పండు తినడుగా. భయం ఉన్న వ్యక్తి అయితే పండు తినడు కదా. తిన్న తర్వాత భయపడుతున్నాడు. అసలు ఇది భయమే అంటారా? లేదు. చాలామంది దేవుని పిల్లలు కూడా చేయాల్సిన తప్పంతా చేశారే, నేను బాప్తిసం పొందానే, ఇప్పుడు ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటారు. అది అసలైన భయము కానే కాదు. అసలైన భయం ఏంటో తెలుసా అండి? పాపము చెయ్యక ముందు ఉండేదే నిజమైన భయం. ఇలాంటి భయం కలిగిన వారే ఐశ్వర్యంలోకి అడుగు పెడతారు. హల్లెలూయా. ఈ సమృద్ధిని మనం అనుభవించాలంటే నిరంతరం కూడా దైవ భయము కలిగి నడుచుకోవటం అవసరం. యోబు గ్రంథంలో యోబు గారిని దేవుడు అంతగా దీవించడానికి కారణం ఏంటంటే 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనుకున్న ఆస్తిపాస్తుల వివరాలు ఇక్కడ రాశాడు. ఊజు దేశం నుండి యోబు అను ఒక మనుషుడుండెను. అతనికి 7 కుమారులు 3 కుమార్తెను రాసుకుంటూ పోలే. ఎందుకు అంతగా అభివృద్ధి చెందాడయ్యా యోబు అంటే, ఊజు దేశంలోనే గొప్పోడు. ఎందుకంటే అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు కాబట్టి అతనికి అంత ఆస్తి సమకూర్చబడింది. హల్లెలూయా. చుక్కలూరులో గొప్ప వ్యక్తులుగా మార్చబడాలంటే దేవుని యందు భయభక్తులు అవసరం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీరున్న ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవునికి భయపడడం నేర్చుకోవాలండి. పాపము చేయడానికంటే ముందుగా దైవ భీతి ఎప్పుడైతే ఉంటుందో మనము ఐశ్వర్యంలోనికి, దేవుని ఆశీర్వాదంలోనికి మనము ప్రవేశిస్తాము. సామెత గ్రంథం చెబుతుంది 8వ అధ్యాయం 13వ వచనంలో అసలు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారంటే చెడుతనమును అసహించుకుంటారండి. సామెత గ్రంథం 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
చెడుతనమును అసహించుకొనుటయే. చాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే. చెడుతనాన్ని మనము అసహించుకుంటే నిజంగా భయము భక్తి ఉందని. మాట్లాడవలసిన చెడ్డ మాటలు వరదలాగా రావడమే, ఎవరిని ఏమనాలో అన్నీ అనేయడమే, ఎంతగా ఎవరిని ఎలా దూషించాలో దూషించడమే, చేయాల్సిన పనులన్నీ కూడా చేసేయడమే. ఇది భయభక్తులు అంటారా? కాదండి. చెడుతనాన్ని పూర్తిగా అసహించుకుంటేనే మనము దేవుని ఆశీర్వాదం అనుభవిస్తాం. ఎందుకు దేవుడు నన్ను దీవించడంలా? ఎన్ని సంవత్సరాలైనా మందిరానికి వెళ్ళబట్టి దేవుడు నా ప్రార్థన వినడం లేదు. ఎన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం చేస్తున్నా, దేవుడు దీవించడం లేదు. ఎందుకు దీవించడం లేదు? ఎందుకు సమృద్ధి మన జీవితంలో కనపడట్లేదు? ఏదో దాచుకునేటువంటి పాపం ఉంది, ఇంకా ఏదో రహస్య పాపం లోపల నడుస్తూ ఉంది. కాబట్టి ఆ చెడుతనాన్ని నువ్వు అసహించుకోవడంలే, ఆ చెడుతనాన్ని ప్రేమిస్తున్నావు కనుకనే సమృద్ధిలోకి అడుగు పెట్టలేకపోతున్నాం. ఆశీర్వాదాలకు ఎందుకు రాలేకపోతున్నాం అంటే ఏదో దాచబడిన పాపము, రహస్య పాపం, దీనికి దురభిమాన పాపం అని. దురభిమాన పాపం అంటే ఆ చెడుతనాన్ని అభిమానించి చేస్తున్నామని, ఇష్టంగా దాచుకుంటారు. బాప్తిసం పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత అన్నీ వదిలేకుండా ఏదో ఒకటి నచ్చినది లోపటే నడుస్తూ ఉంటుంది. దేవుడు దాన్నే చూస్తుంటాడండి. నువ్వు ఎన్ని విషయాల్లో మారావన్నది గొప్ప విషయం ఏం కాదు. ఆ విషయాలను దేవుడు లెక్కలోకి తీసుకోవడంలే. ధనవంతుడు వచ్చి, అయ్యా నిత్య జీవనం పోవాలంటే ఏం చేయాలి? ప్రభు ఏం చెప్పాడు? 10 ఆజ్ఞలు పాటించాలి ఆయన చెప్పినప్పుడు ఏమన్నాడు ఆయన? బాల్యము నుండి ఇవన్నీ పాటిస్తూనే ఉన్నా. ప్రభు ఏం చెప్పాడు? నీకు ఒకటి కొదువుగా ఉంది. దేవుని దృష్టి ఎక్కడుందో తెలుసా అండి? నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావా? ఎంతగా అభివృద్ధి ఉంది, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని వారాలు మందిరానికి వచ్చావు, ఎంతగా ఎదిగావు, ఇవన్నీ కాదు. ఇవన్నీ మంచివే, కానీ ఏదైతే లోటుగా ఉందో దాన్నే దేవుడు దృష్టించి మరీ మాట్లాడతాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది. ఈ రోజున మన జీవితంలో అంత పరిశుద్ధత మంచిదే ఉంది, మంచి మంచి పనులే జరుగుతున్నాయి. ఏదో దాచుకున్నావు చూడు, దాన్నే దేవుడు చూస్తూ మాట్లాడుతాడు. నీకు ఒకటి కొదువుగా ఉంది, దీని నుంచి నువ్వు బయటికి రా. బయటకు వస్తే నిన్ను సమృద్ధిగా దీవిస్తా. హల్లెలూయా. దాన్ని మనము దేవుని పాదసన్నిధిలో ఒప్పుకోవాలని. ఆ చెడుతనాన్ని ఎప్పుడైతే అసహించుకుంటామో బయటకు వస్తాం. లేదు దాచుకున్నా పర్వాలా, నేను ఏదో ఒక రీతిగా వృద్ధి చెందుతాను అనుకుంటే పొరపాటే. ప్రభు వాక్యం చెబుతుంది, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఏమి చేయలేరంటే ఏది కాదు నీ వల్ల అని. ఒకవేళ సంపాదించుకున్నా నిలవదు, కష్టపడినా కూడా అది నీకు చెందదు. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2:7 చదవండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఏం రాయబడి చూడండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడు. దారిద్ర్యం ఎవరు కలగజేస్తారంట? చెప్పండి. యెహోవా, దేవుడు దారిద్ర్యం కలగజేస్తాడు, ఐశ్వర్యాన్ని అంటే రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. ఎవరికి దారిద్ర్యం కలగజేస్తాడు, ఎవరికి ఐశ్వర్యం కలగజేస్తాడు? ఇప్పుడు దాకా వింటున్నాం కదా. ఎవరికి దారిద్ర్యం వస్తుంది, ఎవరికి ఐశ్వర్యం వస్తుంది? ఎవరైతే దేవునికి భయపడుతూ బతుకుతారో వాళ్ళకి ఐశ్వర్యం, భయం లేకుండా లెక్కలేంతనంగా జీవిస్తుంటారో వాళ్ళకి దారిద్ర్యం. చూడండి, ఈ లోకంలో 2 గుంపులు ఎప్పటికీ ఉంటాయి. ఎవరు తెలుసా? ఒకరు దేవునికి భయపడేటోళ్ళు, ఒకరు భయం లేకుండా బతికేటోళ్ళు. లేరంటారా? ప్రతి స్థలంలో ఉంటారు. చుక్కులలో లేరా? కుప్పలు తెప్పలుగా ఉంటారు. దేవునికి భయపడే వాళ్ళు ఉంటారు, భయపడని వాళ్ళు ఉంటారు. వాక్యం చెబుతుంది 75వ కీర్తన 6వ వచనం 7వ వచనం చదువుదాం. 75:6-7. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యం నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. ఎక్కడి నుండి రాదని హెచ్చింపు అనేది? తూర్పు నుండి రాదు, పడమటి నుండి రాదు, అరణ్యం నుండి రాదు. దేవుడే తీర్పు తీర్చును. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఎవరిని తగ్గిస్తాడు? ఎవరికైతే భయము భక్తి లేకుండా వెచ్చిలుడిగా బతుకుతుంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు?
ఎవరైతే వినయము కలిగి భయభక్తులు కలిగి దేవుడు అంటే లోబడుతూ దేవుని మాటలంటే విలువిచ్చి ఎవరైతే బతుకుతుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. మన హెచ్చింపులోకి రావాలంటే దేవుని మాటలకు లోబడాలి, దేవునికి మనం భయపడాలి. లేదు, కొద్దిమందికి పొగరు ఉంటుంది, అహంకారం ఉంటుంది. దేన్ని బట్టి తెలిసిన ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది. ఎలా? డబ్బు ఉందనుకోండి, కళ్ళు ఎక్కడికి వస్తాయి తెలిసిన? ఎక్కడికి? ఇక్కడికి వస్తాయి. ఇట్లా ఎత్తుకొని మాట్లాడుతాడు, అవునా? నెత్తి మీదికి వచ్చేస్తాయి కళ్ళు. చిన్న పెద్ద నా తేడా లేకుండా, గౌరవము మర్యాద అనేది లేకుండా చాలామందిని పొగరుగా మాట్లాడుతూ హేళనగా మాట్లాడుతూ ఉండే వాళ్ళందరూ కూడా పొగరబోతులే కాదా? పురుదేరా కొమ్ములు వచ్చినాయా అంటుంటారు లేదా? ఇలాంటి భాష బాగా అర్థమైంది కదా. కొమ్ములు చూడు. అందుకే పైన 75వ కీర్తనలోనే మనం ఒకసారి 4-5 వచనంలో, అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తొద్దు, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి. ఏమవుతుంది? కొమ్ము ఎత్తితే కొమ్ములు ఇరుగుతాయి. ఎవరు ఇరగొట్టేది? దేవుడు విరగొడతాడు, తగ్గిస్తాడండి. పొగరుగా విపరీతమైనటువంటి అహంకారంతో అతిశయంతో బతికే వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటో తెలిసిన? ఏ రోజు నువ్వు కుప్పగులిపోతావో తెలియదు, ఏ రోజు నువ్వు తగ్గించబడతావో తెలియదు. ఈ రోజున మీసాలు దువ్విన వాళ్ళు రేపటి రోజున కాళ్ళు కూడా కదపలేని దీన స్థితిలోనికి, దారిద్ర స్థితిలోనికి పడిపోయిన వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఈరోజు అహంకారంగా కండబలం ఉండొచ్చు, అహంకారంగా మాట్లాడవచ్చు ధనం ఉందని. అయితే ఒకరోజు నువ్వు తగ్గించబడతావు. భయపడితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. భయం కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుతాం. లేదు, భయం లేదు, దేవుడు అంటే భయంలా, ప్రార్థన అంటే భయంలా, దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళని తూలనాడడం, వ్యతిరేకంగా మాట్లాడడం, ఇవన్నీ చేస్తున్నట్లయితే ఒకరోజు తగ్గించబడతావు. ఎప్పుడు తగ్గించబడతావో తెలియదు. రేపేమి సంభవించినో నీకు తెలియదు. అందుకనే పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుస్తూ ఉంటుంది. నాశనానికి ముందు గర్వము నడుచును. ఒకరు గర్వంగా ప్రవర్తిస్తున్నారంటే గుర్తుంచుకోవాలి, అయ్యో నాశనం అయిపోతున్నారు, త్వరలో వీరికి నాశనం సంభవిస్తుందే అని మనం వారిని పట్ల జాలిగా చూడాలి. గర్వము నాశనం వైపు నడిపిస్తుంది. దేన్ని బట్టి కూడా మనము అతిశయించడానికి వీలు లేదు. ప్రియమైన బిడ్డలారా, ఈ దుష్ట దినాల్లో, చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. ఇలాంటి దినాల్లో దేవునికి లోబడాలే కానీ దేవునికి తిరుగుబాటు చేయకూడదు. ఆశీర్వాదం పొందాలనుకున్న వ్యక్తులు దేవునికి భయపడాలి. నిరంతరము దైవ భయం కలిగి మనం ప్రవర్తించాలి. ఆమెన్. డబ్బు, ధనం, ఐశ్వర్యం ఇవేమి మన వెంట వస్తాయా? రావండి, రానే రావు. ఒక్కటి కూడా ఎంత సంపాదించ అంతా కూడా మనం ఏం చేయాలి? ఒక రోజున దాక్షిణంగా వదిలిపెట్టేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఏమన్నా పెద్ద బంగ్లా కట్టించారు, కష్టపడి పెద్ద బంగ్లా కట్టించేశాడు. చనిపోయిన వెంటనే బంగ్లాలో పెడతారు ఆ మనిషిని, బయట పడుకోబెడతారు. రే ఇదంతా కట్టించింది ఈయనరా, లోపల నట్టింట్లో పడుకోబెడదాం అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? బయట పెట్టు. ఒక 10 రోజులైనా పెట్టుకుందాం రా శవాన్ని, సాయంత్రం బూడిచేద్దాం. సాయంత్రానికి ఎవరు ఎట్లా బూడిచారు కాబట్టి ఇంటి ముందరే బూడుద్దాంరా, కట్టింది ఈయనే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరండి. ప్రేమించిన భార్య ఉన్నా, పిల్లలున్నా, బంధువులున్నా, అందరూ ఉన్నా తీసుకెళ్ళిపోయి ఎక్కడ పాత పెడతా చెప్పండి? శ్మశానంలో. భూమి మీద బతికినంత కాలం భయం ఉండదు, భక్తి ఉండదు, విచ్చలవిడిగా జీవించినటువంటి వ్యక్తి ఉన్న పలంగా. అందుకే దేవునికి భయపడని వ్యక్తులకు ఎప్పుడు నాశనము తటస్థిస్తుందో, ఏ రోజున వాళ్ళు భూమిని వదిలిపెట్టిపోవాల్సి వస్తుందో తెలియదు. అందుకనే నిరంతరము దైవ భయం కలిగి దేవునికి లోబడితే మన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఐశ్వర్యం నడిపిస్తాడు. ఈ ఐశ్వర్యంలో స్థిరంగా ఉంటూ తరతరాలు దీవెనకరంగా మనం ఉండగలుగుతాం. ఆమెన్. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి. రత్నరాసులేవి నీతో కూడా రావు, మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి. యేసుక్రీస్తు ప్రభువునందు ఉంది నీకు రక్షణ, యేసుక్రీస్తు ప్రభువునందు ఉంది నీకు రక్షణ.
తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. తొలగించు భ్రమలన్నీ, కనుగొనుము సత్యాన్ని, విశ్వసించు యేసుని, విడిచిపెట్టు పాపాన్ని. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి స్మరించు రక్షకుని, అనుకూల సమయమున చేర్చుకో యేసుని, ఆలస్యం చేయక. హల్లెలూయా. దుర్దినములు రాకముందే, చెప్పండి, సర్వం కోల్పోకముందే, అంధత్వం క్రమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే దేవుణ్ణి స్మరించాలి, ఆయన్ను చేర్చుకోవాలి. ఆయనకు భయపడితే మన బ్రతుకు దినములన్నీ దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా. ఫియర్ టు ద లార్డ్. దేవునికి భయపడాలి. భయపడితే మనము ఆశీర్వాదంలోకి వస్తాం. ఈ ఆశీర్వాదం మనకేమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. హల్లెలూయా. కష్టపడితే కాదండి, దేవునికి భయపడితే ఐశ్వర్యం వస్తుంది. కష్టపడితే కాదు, రేయింబగులు కష్టపడితే కాదు. దేవునికి ఎవరైతే రాత్రింబగలు భయపడతారో, ఏ చిన్నది చేసినా, ఈ చిన్న పొరపాటు చేసినా ఇది తప్పు అని ఎప్పుడైతే భయం కలిగి బతుకుతుంటామో మన జీవితాలు దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. ఆమెన్. రెండవదిగా ప్రియదేవుని బిడ్డలారా, హానర్ యువర్ పేరెంట్స్. హానర్ అంటే ఏమి? హానర్ చెప్పండి, వస్తాయిలే అవి. హానర్ అంటే ఏమి? ఏం తెలీదా? ఎవరు హానర్ అంటుంటాయి కదా. హానర్ అంటే విధేయత. వెరీ గుడ్. హంబుల్ అంటే విధేయత. హానర్ అంటే తెలిసిన గౌరవించటం, సన్మానించటం. దీన్ని ఏమంటారు? హానర్. ఎవరిని? యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు మేలులు పొందుతారు. ఆమెన్. చూడండి, ఆశీర్వాదంలో మొట్టమొదటి దేవునికి భయపడితే మనం ఐశ్వర్యంలోకి అడుగు పెడతాం. తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనంలో అవుతాం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, విధేయులై ఉండాలి. ఇది ధర్మమే. ధర్మమే అంటే ఏంటి? ఇది మీ డ్యూటీ, ఇది మీ రెస్పాన్సిబిలిటీ, ఇది మీ బాధ్యత. ఎవరైతే తల్లిదండ్రులు లోబడుతుంటారో, విధేయత చూపిస్తారో, వాక్యం చెబుతుంది, నీకు మేలు కలుగునట్లుగా నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవుదువు. దీర్ఘాయుష్మంతులు అంటే ఏంటండి? దీర్ఘాయుష్మంతులు అంటే అన్ని కొత్త కొత్త పదాలే. దీర్ఘాయుష్మంతులు అంటే అనేక సంవత్సరాలు, తరతరాలు చూసేంత దీర్ఘాయుష్. ఎప్పుడో వస్తుందయ్యా? మంచి ఫుడ్ తింటేనా, మంచి వాతావరణంలో పెరిగితేనా? వాక్యం చెబుతుంది, మీ తల్లిని తండ్రిని సన్మానించు, దీర్ఘాయుష్మంతును అవుతావు. హల్లెలూయా. అమ్మా నాన్నలు ఎవరైతే గౌరవిస్తారో, సన్మానించడం అంటే ఏంటి? కూర్చోబెట్టి శాలువా కప్పమనే కాదండి. వారు ఏ మాట చెప్పినా దానికి లోబడటం, వినటం. ఈరోజున అలాంటి పిల్లలు ఉన్నారా? అలాంటి యవనస్తురాలు ఉన్నారండి. నా ఇష్టం, మీరు చెప్పేదేంది అంతా నేను చెప్పినట్టు నడవాలా, నేను చెప్పినట్టు మీరు నడుచుకోవాలి. రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు లోబడేవాళ్ళు, ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు లోబడుతున్నారు. పిల్లల మాటే తల్లిదండ్రులు వినేటువంటి దౌర్భాగ్య దినాల్లోకి వచ్చేసినాం. దీర్ఘాయుష్మంతులు కావాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానిస్తే మనము మేలులు పొందుతాం. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? ఊరికనే దీర్ఘాయుష్మంతులు అవుతారా? శరీరంలో ఆరోగ్యం ఉంటే ఎక్కువ కాలం బతుకుతాం, అంతే కదండి. అనారోగ్యం ఏదైనా ఉందనుకోండి, ఆయుష్కాలం ఏమవుతుంది? తగ్గించబడుతూ ఉంటుంది. ఆరోగ్యం ఉంటే ఆయుష్కాలం పెంచబడుతుంది. అంటే తల్లిదండ్రులను ఎవరైతే సన్మానిస్తారో, గౌరవిస్తారో, ప్రేమగా చూసుకుంటారో వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్కాలం ఉంటుంది. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు నిజంగా మీరు సన్మానిస్తున్నారో, గౌరవిస్తున్నారో లేదో చెక్ చేసుకోవాలి. అది ఎప్పుడైతే మనం చేస్తామో మనం ఆశీర్వాదం అంటే కేవలం డబ్బే కదండి, ఆరోగ్యము కూడా ఆశీర్వాదమే.
హల్లెలూయా. ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం అంటే అండి గొప్ప దీవెనయ్యా. ఇంతకంటే ఆరోగ్యం ఏముంది? వృద్ధాప్యంలోకి వచ్చిన బీపీ షుగర్ ఏమి లేవనుకోండి, అబ్బాబ్బా ఎంత అదృష్టవంతుడో నువ్వు, ఎంత భాగ్యవంతుడో నువ్వు. ఇంత వయసు వచ్చినా కూడా ఒక్క బీపీ లేదు, ఒక షుగర్ లేదు. ఇలా చిన్న చిన్న వాళ్ళకి అందరికీ బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి కదా. మరి ఆరోగ్యం మహాభాగ్యమే కదా, మహాభాగ్యమే. షుగర్ ఉంటే ఏం చేయాలి? రోజు తినాల్సిందే, టిఫిన్ తిన్నట్టుగా రోజు పొద్దున్నే ట్యాబ్లెట్లు వేసుకోవాల్సింది. ఎంతకాలం వేసుకోవాలి? లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిందే. బీపీ ఉన్నా కూడా లైఫ్ లాంగ్ వేసుకోవాల్సిందే. దేవుడు ఎవరికయ్యా ఆరోగ్యం ఇస్తాడో, ఎవరైతే తల్లిని తండ్రిని గౌరవించి చూసుకుంటారో వారి జీవితంలోకి ఆరోగ్యం వస్తుంది, దీర్ఘాయుష్ వస్తుంది. హల్లెలూయా. సామెత గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 23:22. త్వరగా తీసుకుని చదవండి, మైకి అక్కర్లా, చదవండి. నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. నిన్ను కనిన తండ్రి ఉపదేశం ఏం చేయాలి? అంగీకరించాలండి. అంటే ఏంటో తెలుసా అండి? మీ నాన్న మాట వినాలి. నిన్ను కనిన తండ్రి అని ఎందుకు వాడాడంటే, అందరూ బయట వాళ్ళ మాటలు బాగా అంటారండి, వినట్లేదు. బయట వాళ్ళ మాటలు ఎంత రుచిగా ఉంటాయో, ఇంట్లో అమ్మా నాన్న చెప్పే మాటలు భలే చేదు ఉంటాయి. బా చెప్పొద్దు, అసలు నువ్వు అసలు నాతో మాట్లాడొద్దు, నువ్వు నీ మాటలంటే నాకు నచ్చడం లేదు. పక్కింట్లో ఉన్న వాళ్ళు చెబితే మాత్రం చెవి కోసుకుంటాను, ఎంత రుచిగా ఉంటాయో. వాళ్ళ మాటలు బాగా ఇష్టం, కానీ తల్లిదండ్రుల మాటలు చాలా కష్టం. తల్లిదండ్రుల మాటలు వినమని వాక్యం చెబుతుంది. నీ తల్లి ముదిమి అంటే వృద్ధాప్యంలో ఆమెను నిర్లక్ష్యం చేయొద్దండి. ఈనాడు నిర్లక్ష్యం చేశారు కాబట్టి చాలా చోట వృద్ధాశ్రమాలు ఉన్నాయండి. వృద్ధాశ్రమంలోకి ఎవరైతే తమ తల్లిదండ్రులను చేర్చారో వాళ్ళందరికీ బ్యాడ్ న్యూస్ ఏంటో తెలిసిన, మీ ఆయుష్కాలం తగ్గించబడుతుంది. మీరు దీర్ఘాయుష్మంతులు అనుకుంటారేమో, కాదు, మీరు అల్పాయుష్మంతులు అవుతారు. ఎందుకంటే మీ తల్లిని తండ్రిని సన్మానించలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ ఆయుష్కాలం తగ్గుతుంది. ఆయుష్కాలం ఎందుకు తగ్గుతుందంటే మీకు ఏదో ఒక జబ్బు రాబోతుందని. అమ్మో ఇదేంటైనా ఆశీర్వాదం అంటే అన్నీ ఏదో ఇలాంటి మాటలు వినబడుతున్నాయి. వీటి నుంచి బయటికి రావాలనే దేవుడి ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాడండి. తల్లిదండ్రులు ఎవరైతే సన్మానించారో గౌరవించారో వారికి విలువ ఇవ్వరో వాళ్ళందరి జీవితంలోనికి ఆయుష్కాలం తగ్గించబడుతుంది. ఎట్ట తగ్గించబడుతుంది? ఊరికే తగ్గించబడుతుందా? ఏదో ఒకటి వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాతనే ఆయుష్కాలం తగ్గించబడుతుంది. అంత చిన్న వయసులో ఎందుకు మరణిస్తున్న చాలామంది? ఏదో ఒక జబ్బు రావటం. ఎందుకు ఆ జబ్బులు వస్తున్నాయి? అమ్మా నాన్నని గౌరవించట్లా. దేవుని బిడ్డలారా, ఈ రోజున తల్లిని తండ్రిని ఎవరైతే గౌరవిస్తారో, వాళ్ళ మాటకు విలువిస్తారో వారి జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. 23వ అధ్యాయంలోని ఇదే సామెత గ్రంథం 25వ వచనంలో, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. నీ తల్లిదండ్రులు సంతోషపెట్టే, బయట వాళ్ళను స్నేహితులను ఇరుగు పొరుగు వాళ్ళంగా సంతోషపెట్టాల్సింది నీ తల్లిదండ్రులను సంతోషపెట్టు, నీ కనిన తల్లిని ఆనందపరచవలను. ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఇక్కడ రాసుకుంటారు పేర్లు. ట్యాటులు ఈ మధ్య ట్యాటులు బాగా వచ్చేసినాయి. ఏమో తెలుసా, మామ్ డాడ్ ఏమంటారు, అమ్మ అంటే నాకు ప్రాణం, అమ్మని రోజు కొడుతుంటాడు. అమ్మ అంటే నాకు ప్రాణం అని ట్యాటు ఉంటుంది. అమ్మని రోజు కొడుతుంది. ఎందుకు కొడుతున్నాడు తెలిసిన? తాగేకి 100 రూపాయలు, ఒక కోటరికి రోజు అమ్మ ఏడోసారి పని చేసుకొని వస్తే అది కాస్త ఇటు తీసుకుని, వీడు జులై వీడేం పని చేయడు, కానీ అమ్మ నాన్న తెచ్చింది మాత్రం తీసుకొని తాగడానికి తందనడానికి తగిలేస్తూ ఉంటాడు. ఇలాంటి భ్రష్టులైన పిల్లలు లేరంటారా? ఉన్నారండి. ఎవరు కొడతాడో ఎవరు తిడతాడో వీళ్ళందరూ కూడా మరణానికి అర్హులని దేవుని వాక్యం స్పష్టంగా ఒక వచనం చదువుతుంది చూడండి. నిర్గమాకాండం 21వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 21:15. తన తల్లినైనను తండ్రినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. తల్లినైనా తండ్రినైనా కొట్టువాడు నిశ్చయముగా అంటే ఏంటి? కన్ఫామ్ వాడికి మరణశిక్ష వచ్చి తీరుతుంది. ఇంకా తర్వాత 17వ వచనం ఉంటుంది, తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. శాపనార్థాలు పెడుతుంటారు, తల్లిదండ్రుల్ని పెట్టకూడదు, ఇంకా చావలే అంటుంటారు. చెప్పండి, ఎప్పుడైనా సరే మాట్లాడుతుందంటే ఏదైతే మన నోటి నుంచి బయలుదేరుతుందో అది మొదటగా నిన్ను తాకుతుంది అన్న సంగతి మర్చిపోతాను. అది ముందు నీకే సంభవిస్తుంది. ఎందుకంటే జీవ మరణాలు నాలుక వశం. మనం ఏం పలుకుతున్నామో అది ముందుగా సంభవించేది మనకే. అందుకని ఏం మాట్లాడుతున్నామో ఆచితూచి మాట్లాడాలి. ఏం పలుకుతున్నామో అందుకనే మీరు కీడుకు ప్రతి కీడైనా దూషణకు ప్రతి దూషణైనా చేయక దీవించండి. ఎందుకు దీవించాలి? మీరు ఆశీర్వాదమునకు వారసులు కాబట్టి. హల్లెలూయా.
అందరిని దీవిస్తే దీవెన మీకు వస్తాం మొదట. మనం నోటి వెంట ప్రతి ఆశీర్వాద వచనాలు పలికే కొద్దీ మనం ఆశీర్వదించబడతాం. మనము శపించే కొద్దీ ముందుగా శపించబడేది మనమే. అందుకు ఎప్పుడు కూడా శాపవచనాలు, దుర్భాషలు, ఇంకొకరు విమర్శించే మాటలు మనం పలకకూడదు. తల్లిని తండ్రిని కొట్టువాడు, శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఇంకా మన లేవీకాండం 20వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. లేవీకాండం 20. ఎవడు తన తండ్రినైనను తల్లినైనను దూషించును వానికి మరణశిక్ష విధింపలను. ఇంకా మనకు ఒక పదం అంటే ఎక్కువ ఇష్టం కదా. ఏంటో పదం తెలుసునా అండి? చెప్తారా? ఎప్పుడు అందరూ పలుకుతూ ఉంటారు, ప్రతిసారి పలుకుతూనే ఉంటాం. ఏంటో తెలుసునా అండి? ఆమేన్ అని. ఇష్టం లేదా? ఆమేన్ అన్న పదం అందరికీ నచ్చిందే కదండి. నచ్చిందే, ప్రతిసారి పలుకుతూనే ఉంటాం. ఆమేన్ అని పలుకుతూ ఉంటాం. ఇదే మాట దేవుడు కూడా పలకలను కోరుకుంటాం. ఆయన ఎలాంటి వాడు? ఆమేన్ అనువాడు. మనం ప్రార్థన చేసిన తర్వాత మనం ఆమేన్ అంటే కదా, ఆయన ఆమేన్ అంటేనే జవాబు వస్తుంది. ఆయన ఆమేన్ అనకపోతే జవాబు రాదు. ఒక సందర్భంలో దేవుడు వాక్యం తెలుసు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. తన తండ్రినైనను తన తల్లినైనను దొరకలేదా? నిర్లక్ష్యం చేయువాడు, ద్వితీయోపదేశకాండం క్షమించి 27వ అధ్యాయం 16వ వచనం, 27:16. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలేను. ఏమనాలంట? ఆమేన్ అంటాను. నేను ఈ వచనం చదువుతా, మీరందరూ ఇప్పుడు ఏం చెప్పాలి? చెప్తారా? చెప్పాలి. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడు. ఇంకా చాలా చెప్పాలా? ఎట చెప్పాలా? ఆమేన్ గట్టిగా, బిగ్గరగా. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడు. ఆమేన్. ఒక ఊరిలో ఈ మధ్య స్టేటస్లో ఒక ఆయన పెట్టాడు. అది విన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఒక ఆయన డప్పు కొడుతూ ఊళ్ళో దండోర వేస్తుంటారు కదా. ఏమని దండోర వేస్తున్నాడంటే, ఎవరైనా కానీ ఈ ఊరిలో వాళ్ళ అమ్మ నాన్నకి భోజనం పెట్టని వాడు, ఇంట్లోంచి వెళ్ళేసిన వాడి ఇంటికి ఎవరే కానీ పోకూడదు, వాడు ఎవరింటికి రానికూడదు, వాడితో ఎవరు మాట్లాడకూడదు, వాని ఏ పని కూడా ఈ ఊర్లో పెట్టుకోకూడదని అందరికీ ఈ వార్త తెలియపుతున్నావు హో అని దండోర వేస్తున్నాడు. నిజంగా సంతోషం. ఇలాంటి దండోర ప్రతి ఊర్లో వేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అమ్మ నాన్నకి భోజనం పెట్టడం వాని ఇంటికి ఎవరు పోకూడదు, వాని ఎవరింటికి రానియకూడదు, వానితో ఎవరు కూడా మాట్లాడకూడదు, ఏ పనికి వాన్ని పిలవకూడదు, వెలేసేయాలంటగా ఊళ్ళో ఉంటాడు. కానీ ఆ శిక్ష వానికి కొడాలని. ఎంత మంచి ఊరు కదా. అది ఏ ఊరో తెలియదు కానీ మొత్తానికి ఇలాంటి దండోర వేయించాలండి ప్రతి ఊరిలో. వేయిస్తే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఎంత క్షేమకరంగా ఉంటారు. హల్లెలూయా. ఇలాంటి జీవితంలోని మనం ప్రవేశిస్తేనే దీర్ఘాయుష్మంతులు అవుతాం, ఆశీర్వదించబడతాం. హల్లెలూయా. అయితే ప్రియమైన పిల్లరా, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరకు వద్దాం. బాగానే ఉంది ఇప్పుడు దాకా. వాక్యం చెబుతుంది తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం చెబుతుంది కదా. అయితే సన్మానించాలంటే సన్మానం పొందేటోళ్ళు ఎట్లుండాలి చెప్పండి? ఎట్లుండాలి? ఇప్పుడు ఒకరిని సన్మానించాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళే ఉండాలి? గొప్పోలై ఉండాలి. అంతే కదా. గొప్పోళ్ళని ఏం చేస్తాం? సన్మానిస్తాం. సన్మానం పొందే రీతిగా కూడా తల్లిదండ్రులు ఉండాలి. హల్లెలూయా. కొద్దిమంది తల్లిదండ్రులు ఉండరండి, అట్లా ఉండరు. ఎట్లుంటారు చెప్పండి? పిల్లల చేత చీదరింపులు తెచ్చుకునేంతగా ప్రవర్తిస్తుంటారు. ఎట్లా ప్రవర్తిస్తుంటారు? తండ్రి బాగా తాగి జులాయిగా తిరుగుతూ రోడ్లో తాగి బురదలో దొరుకుతుంటాడు అనుకోండి. ఇలాంటి తండ్రిని ఎట్లా సన్మానించాలి కదా తల్లిదండ్రులు. అందుకనే తల్లిదండ్రులు మార్పులోనికి రావాలండి. మార్పులోనికి వస్తే, ఎందుకంటే పిల్లలందరూ కూడా నేర్చుకునేది ఎవరిని బట్టి తెలుసా? తల్లిదండ్రులను బట్టే. వాళ్ళని బట్టి నేర్చుకుంటారు. వాళ్ళు ఎదిగే విధానం బట్టి, వారి యొక్క జీవన శైలిని బట్టి తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు అలాగే ఎదుగుతూ ఉంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పరిశుద్ధమైన మాటలు మాడుతున్న ఇంట్లో పిల్లలు కూడా ఏమొస్తాయి? పరిశుద్ధమైన మాటలు వస్తాయి. తల్లిదండ్రులే ఇంట్లో చెడ్డ మాటలను మాట్లాడుతుంటే పిల్లలు కూడా ఏం చేస్తారు? వాళ్ళని చూసే నేర్చుకుంటారు. అందుకనే తల్లిదండ్రులు సన్మానం పొందే రీతిగా నువ్వెంత వృద్ధాప్యంలోకి వచ్చినా నీకు గౌరవం దక్కేంతగా నువ్వు ప్రవర్తించాలి. ఆమెన్. తల్లి కానీ తండ్రి కానీ అలా ప్రవర్తిస్తే ఎంత భాగ్యం, ఎంత బాగుంటుంది. బైబిల్లో ఒక ఆమె ఉంది. ఆమె
తన కుమారునికి దుర్మార్గంగా ప్రవర్తించడం ఎలాగో నేర్పిస్తూ వచ్చిందంట. అతల్య అనే ఆమె ఉంటుంది. ఈమెం చేసింది తెలుసునండి, కొడుకు ఎట్లా దుర్మార్గంగా ప్రవర్తించాలో నేర్పిస్తూ వచ్చింది. ఇలాంటి తల్లులు లేరంటారా? ఉండారండి. చాలామంది మనకు ఏ రీతిగా దుర్మార్గం నేర్పిస్తున్నాం, మనమే నేర్పిస్తూ ఉంటాం. పట్టుకొచ్చారనుకోండి, ఏమంటారు మీరు? పోనీలే మంచోడు, నీలేరా దేశదేశంలే ఏముంది అని మీరు ఎప్పుడైతే వానికి సపోర్ట్ చేస్తారో, ఈరోజు పెన్ను రేపొద్దున ఏమైనా తీసుకొస్తాడు వాడు, పెద్ద తీసుకొని వస్తాడు. తీసుకొచ్చినప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తారు తెలిసిన, అప్పుడు తిడతారు వాడిని. పెన్ను తెచ్చినప్పుడు తిడతారు. ఏదైనా పెద్ద దొంగతనాలు చేసుకొస్తే అప్పుడు తిడతారు. తప్పెవరిది? తల్లిదండ్రులదే అండి. చిన్నప్పుడే వారికి అన్నీ కూడా వ్యర్థమైనవన్నీ బోధించేది వీళ్ళే. ఎదునైనా ఒకసారి ఆ సినిమా పాటకు డ్యాన్స్ అయ్యి వేపిస్తున్నారా? వేయించట్లేదా? మాకు తెలియదు, అసలు సినిమా పేరు అంటేనే మాకు చాలా కొత్తది అంటారా? అబ్బా, ఇంతగా నటించడం వాళ్ళని ఎక్కడ చూస్తామా? ఆస్కార్ ఎవరికో కాదండి ఇవ్వాల్సింది. ఇలా నటించడం వాళ్ళందరికీ ఆస్కార్ వాళ్ళు ఇవ్వాల్సిందే. తమ పిల్లలకి సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ అయ్యి ఇటు చేయి, ఆ సినిమాకే ఈ సినిమాకే అని వేయించట్లేదా? రేపు పెద్ద అయిన తర్వాత సినిమాలు పోకూడదు అని నువ్వు మాట్లాడితే అప్పుడు వాడు అనుకున్న లోపల నాకు నేర్పించిందే నువ్వు నాకు నేర్పించిందే నువ్వు. మామ ఇంటికి వస్తే మామను తంతాను అని నేర్పించేది ఎవరు చెప్పండి? ఈ తల్లిదండ్రులు కాదా అంటారా? వీళ్ళే కదా, వీళ్ళే. మామను బిడ్డనిస్తాను అడుగు నేర్పించేది వీళ్ళే. రేపు పెద్ద అయిన తర్వాత వాడు ఆ మామ కూతురునే ఒకవేళ టార్గెట్ చేశాడు అనుకోండి, వీళ్ళేమంటారు తెలిసిన, తప్పురా నువ్వు ఎందుకంటే చేస్తాను అంటే, చిన్నప్పుడు ఏమంటివి? చిన్నప్పుడు ఏం నేర్పించారు నాకు? ఇదే కదా నేర్పించినది. ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పించేటువంటి పొరపాట్లండి ఇవి పెరిగి. అందుకనే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. పెద్దవాడైనప్పుడు అంటే ఏం తెలిసిన ఫుట్ నోట్ ఉంటుంది, ముసలివాడైనప్పుడు వాడు తప్పిపోడు. హల్లెలూయా. మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి పదాలు నేర్పించాలి, మంచి నడవడికి నేర్పిస్తే వాళ్ళు వృద్ధులైనా కూడా తప్పిపోరు. ఆ స్థితిలో ఉన్నప్పుడు వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, వర్ధిల్లుతారు. హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులను ప్రేమించాలి, గౌరవించాలి. తల్లిని గురించి తండ్రిని గురించి ఎప్పుడు కూడా తూలనాడకూడదు. ఎందుకంటే ప్రియమైన పిల్లరా, దేవుడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి, దేవుడు అయ్యా నా కనికరం ఇట్లుంటుంది, నా ప్రేమ ఇలా ఉంటుందని చెప్పడానికి దేవుడు ఎవరిని పోల్చాడు తెలుసా అండి? ఒకరిని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదాన్ని. తల్లి ప్రేమ అసలు ఆయన ఆదరణ ఎలా ఉంటుంది చెప్పడానికి మాదిరిగా ఎవరిని తీసుకున్నాడు తెలుసా దేవుడు? ఒకని తల్లి వాని ఎలా ఆదరిస్తా, నేను మిమ్మను ఆదరిస్తా. దేవుని యొక్క ఆదరణ ఎలా ఉంటుంది అంటే, తల్లిని చూస్తే మనం నేర్చుకోవచ్చు. మన అమ్మ నాన్న చూస్తే మనకు దేవుడు అర్థం కావాలి. మా అమ్మ ఎంతగా ప్రేమిస్తుందో, మా నాన్న ఎంతగా నన్ను లాలిస్తాడో, ఎంతగా పాలిస్తాడో, ఇలాగనే కదా మా తండ్రి కూడా, పరమ తండ్రి కూడా మనల్ని అంతగా ప్రేమిస్తాడని. హల్లెలూయా. ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని మనము నిరంతరం జ్ఞాపకం తెచ్చుకోవాలంటే మన కుటుంబంలో తల్లిదండ్రుల ప్రేమ. అందుకనే తల్లిదండ్రులు చూడండి, వాళ్ళకు లేకపోయినా మీకు పెడతారు. వాళ్ళు ఏదైనా తెచ్చుకున్నా కూడా పిల్లలకి ఇస్తారు. వాళ్ళు నీళ్ళు తాగి పడుకుంటారు. వాళ్ళ కొత్త బట్టలు లేకపోయినా పిల్లలకి కొత్త బట్టలు ఇస్తారు. వాళ్ళకి ఏది తక్కువ ఉన్నా సరే పిల్లలకు సమృద్ధిగా ఉండాలని కోరుకుంటారు. ఎందుకు తెలుసా? ఈ ప్రేమ అంతా చూసినప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నా దేవుడు కూడా వీళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని, నా తల్లి కంటే నా తండ్రి కంటే గొప్పగా నా యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడని. ఆమేన్. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ఆ ప్రేమను తలపోసుకుంటూ మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలి? గౌరవించాలి, వారిని ప్రేమించాలి. ముదిమి వచ్చేంత వరకు వారిని కంటి పాపలాగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకరోజు నిన్ను కూడా అలా చూసుకుంటేనే ఈరోజు ఈ యవ్వన దశలోనికి, ఈ వయసులో నువ్వు వచ్చావు. నువ్వు ఇలా ఉన్నావంటే కారణం నీ తల్లిదండ్రులు నీ చిన్నప్పుడు నిన్ను బాల్యం నుండి చక్కగా కాపాడుకుంటా, ఏ చిన్న జ్వరం వచ్చినా పరుగును వెళ్ళి నీకు చూపిస్తా, నిన్ను బాగు చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఈరోజు ఆరోగ్యకరంగా ఉన్నావు. అవునా కదా? ఇంత పొంది వృద్ధాశ్రమంలో పడేసి మళ్ళీ ఎప్పుడో అయ్యా మీ తల్లిదండ్రులు చనిపోయినారు రాండి అంటే అప్పుడు పోయి అప్పుడు చూపిస్తాం ప్రేమ. ఎంత తెలిసిన పాలరాతితో సమాధి, వచ్చిన వాళ్ళందరికీ చికెన్ బిర్యానీ, ఇంకా చూడండి ఎంత ధూమ్ధాము చేస్తారు. బతుకున్నప్పుడు ఒక ముద్దన్నం పెట్టరు, కానీ చచ్చిపోయిన తర్వాత పాలరాతి సమాధి, వచ్చిన వాళ్ళందరికీ విందు భోజనం. బతుకున్నప్పుడు ఒకసారి అని పెట్టరు వాళ్ళకి.
పెట్టలే. వీళ్ళు లోపల ఏసీలో అనుకుంటారు, వాళ్ళు బయట మాత్రం రేగు షెడ్లో బయట ఉంటారు. ఇలాంటి దుర్మార్గులైన కొడుకులు కూతుళ్ళు లేరంటారా? ఉండరు లేదా? వాళ్ళు బయట ఉంటారండి. వీళ్ళు వేడి వేడి తింటారు, వాళ్ళకి మాత్రం సద్యాన్నం పెడతారు. ఒకరోజు మీకు అది రివర్స్ కాదంటారా? ఖచ్చితంగా మీ జీవితంలోకి రిటర్న్ వస్తుంది. అది ఏది విత్తుతామో అదే కోస్తాం, అదే పంటగా మన జీవితంలోకి వస్తుంది. కాబట్టి ఈ రోజైనా కళ్ళు తెరుచుకొని జాగ్రత్త పడితే మన భవిష్యత్తు దినములు దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా. హానర్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులను మీరు గౌరవించాలి. దేవునికి మొట్టమొదటిగా భయపడితే మనం ఐశ్వర్యవంతులు అవుతాం. తల్లిదండ్రులను గౌరవిస్తే దీర్ఘాయుష్మంతులు అవుతాం. చిట్ట చివరిగా లవ్ యువర్ నైబర్స్. ఎవరిని? మీ పొరుగు వారిని ప్రేమించాలి. వాక్యం చెబుతుంది కదా, పొరుగు వారిని ప్రేమిస్తే మనము ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వాళ్ళం అవుతామని. గలతి రాసిన పత్రిక, రోమాపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం అవుతాం. రోమి రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞను ఉన్నాడలా అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అను వాక్యంలో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఆజ్ఞలన్నీ నెరవేర్పులోనికి వచ్చేటువంటి ఒక్క మాట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలె అంటే నిన్ను ఏ రోజు అద్దం ముందు నోడుకోండి థూ అని తిట్టుకుంటావా? తిట్టుకోరు కదా. ఏం చేసుకుంటారు? పొగుడుకుంటారు. అబ్బబ్బబ్బా ఎంత బాగున్నావో, ఎంత అందంగా ఉన్నావో అని పొగుడుకుంటారు కదా. మరి పొరుగుని మాత్రం ఏం చేస్తాం? దూషిస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా తోటి వారిని, పొరుగు వారిని దేవుడు రెండే ఆజ్ఞలు చెప్పాడు. ఒకటి దేవుని ప్రేమించమంటాడు, రెండోది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమంటాడు. ఎందుకు దేవుడు పొరుగువాన్ని ప్రేమించమంటున్నాడు? పొరుగువారిలోని గొప్పతనం ఏంటి? ఎందుకంటే మానవులందరూ కూడా ఎవరి పోలిక తెలుసా అండి? దేవుని పోలిక. హల్లెలూయా. వారిని పక్కింటి వాళ్ళు కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, భూమి మీద కనిపించే ప్రతి మానవుడు కూడా దేవుని పోలిక. చూడండి, మనం ఎక్కడైనా ధర్నాలు చూస్తూ ఉంటాం, రాస్తారోకాలు చూస్తూ ఉంటాం. దిష్టిబొమ్మను చేసి దగ్ధం చేస్తూ ఉంటారు. దేనికి చేస్తుంటారో తెలిసిన? ఎవరినో వాళ్ళు బుద్ధి చెప్పాలనుకుంటారు. వాళ్ళు మంత్రులు కావచ్చు, ప్రధానులు కావచ్చు, ఎవరైనా గొప్ప గొప్ప ఆఫీసర్లు కావచ్చు. వాళ్ళకి ఏదైనా బుద్ధి చెప్పాలనుకుంటే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఒక దిష్టిబొమ్మ తయారు చేస్తారు. దిష్టిబొమ్మ తయారు చేసి ఆ దిష్టిబొమ్మకు ఒకరు ఫోటో పెడతారు. ఎవరు ఫోటో పెడతారు? ఏ మంత్రిని అయితే తిట్టాలనుకుంటారో, ఏ గొప్ప వ్యక్తిని వాళ్ళు బుద్ధి చెప్పాలనుకుంటారో ఆ వ్యక్తి ఒక ఫోటో తగులుస్తారు. దేనికి? దిష్టిబొమ్మకు తగిలించేసి ఏం చేస్తారు? చెప్పులతో కొట్టి ఫస్ట్, తర్వాత నిప్పు పెట్టి అంటిస్తారు. ఇదంతా టెలికాస్ట్ అవుతుంటుంది కదా. ఆయన చూస్తుంటాడు అక్కడ కూర్చొని, సీట్లో కూర్చొని. చూసి ఏమనుకుంటాడు? శబాష్ 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 అంటాడా? లోపల ఏముంటుంది తెలిసిన? నా ఫోటోకు ఏం చేస్తాను వీళ్ళు చెప్పులతో కొట్టి కాలుస్తున్నారని బాధ అనిపించదా? వాళ్ళ దాకా ఎందుకులేండి, మీ ఫోటోనే పెట్టి ఎవరైనా తువ్వుని ముసారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? కోపం వస్తుందా? మిమ్మల్ని కాదండి, మీ ఫోటోనండి. ఎందుకు కోపం వస్తుంది? ఎందుకు కోపం వస్తుందండి? అదొక పేపర్ కదా, అయినా మీకు కోపం వస్తుందా? వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను అక్కడ లేను, కానీ నా రూపం ఆడుంది. నా రూపాన్ని, నా పోలికని ఏం చేస్తాను? మీరు దూషిస్తున్నారు కాబట్టి నాకేమొస్తుంది? కోపం వస్తుంది. మనుషులందరూ కూడా దేవుని పోలికే. ఏ మనిషిని తిడితే ఎవరికి కోపం వస్తుంది చెప్పండి? దేవుని కోపం వస్తుంది. దేవుని పోలికే కదండి వాళ్ళు. మరి వాళ్ళని తిడితే దేవుని కోపం రాదా? వస్తుంది. అందరిని తిడతాం, ఇక్కడికి వచ్చి మాత్రం దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఏ మంచిది? అందరిని తిట్టేసి వచ్చి ఇక్కడ మంచిదే. అందరినీ మనము దూషిస్తాం, అందరిని వ్యతిరేకంగా మాట్లాడతాం, విమర్శించేస్తాం. ఇక్కడికి వచ్చి దేవుని గణపరిస్తే దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడండి. స్వీకరించండి. ఎందుకంటే ఆయన పోలికగా ఉంది. అదే చూడండి, మీ ఫోటోను బాగా తిట్టి మీ ముందుకు వచ్చి నేను పొగిడినారనుకోండి, మీ మొహం ఎట్లుంటుంది? ఎట్లుంటుంది? ఆడ తిడతావు, ఈడ పొగుడుతున్నావు. స్వీకరిస్తారా దాన్ని? స్వీకరించరు కదా. దేవుడు అంతే అండి. మనము అందరినీ దూషిస్తా, అందరినీ శాపనార్థాలు పెడతా, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ఎంతగా గణపరిచినా అదంతా కూడా వ్యర్థమే. దేవుడు స్వీకరించడు. పొరుగువాన్ని ప్రేమిస్తే ఏమవుతుందండి? పొరుగువాన్ని ప్రేమిస్తే మనకు మంచి పేరు వస్తుంది. ఏమొస్తుంది? మంచి పేరు. మంచి పేరు అంటే ఈ ఊరిలో అందరితో సఖ్యతగా ఉన్నాం అనుకోండి, ఈ ఊరిలో నీ పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఇది గొప్ప ఆశీర్వాదం.
ఆశీర్వాదం అంటే ఐశ్వర్యమే కాదు, ఆశీర్వాదం అంటే దీర్ఘాయుషే కాదు, ఆశీర్వాదం అంటే మంచి పేరు కూడా. హల్లెలూయా. సుగంధ తైలము కంటే ప్రసంగంలో ఉంటుంది కదా, చివరిగా మాట చదువుదాం. సుగంధ తైలము కంటే ఏడుందో బ్రదర్, చెప్పండి బ్రదర్. 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలు. ఎందుకు మరణదినం మేలు అంటే, మరణదినం వచ్చేసరికి నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలండి. ఏ రోజు చనిపోతావో తెలియదు, ఏ రోజు ఈ లోకం వదిలిపెట్టిపోతావో తెలియదు. వదిలిపెట్టే సమయానికి నీకేముండాలి? మంచి పేరు ఉండాలండి. మంచి పేరు. మంచి పేరు ఎప్పుడు వస్తుంది? అందరిని తిడితేనా? కాదండి, అందరినీ గౌరవిస్తే మంచి పేరు వస్తుంది. నువ్వు చనిపోతే అనేక మంది విచారపడాలి, అరే ఎంత మంచోడు పోయినాడు రా. కానీ నువ్వు చనిపోతే చాలామంది నవ్వుకునేటట్టుగా ఉంటే మాత్రం ఆ జీవితం వ్యర్థం అండి. చాలామంది కోరుకుంటూ ఉంటారు, భలే జరిగింది వాడికి, ఇంకా ఎప్పుడెప్పుడు చేస్తాడా అనుకున్నా, బాగానే చచ్చిపోయినాడే అనుకుంటా ఉంటావు. అలాంటి ఛాన్స్ నువ్వేమో ఇస్తున్నావేమో. పొరుగువాన్ని ప్రేమించకపోతే నీ చావు కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. ఎప్పుడైతే అనేక మంది నీ యొక్క నాశనాన్ని కోరుకునేట్టుగా నువ్వు ప్రవర్తిస్తావో నాశనము తటస్థిస్తుంది. ధనవంతునితో దేవుడు మాట అంటాడు. ధనవంతుడు అనుకున్నాడా, పడుకొని తన ప్రాణం చెప్పుకున్నాడు, ప్రాణమా తిను తాగు సుఖించు, అనేక సంవత్సరాల తరగని ఆస్తి నీకు సమకూర్చబడింది. దేవుని స్వరం ఏంటి? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. అడుగుచున్నారంటే దేవుడు అడుగుతున్నాడన్నా? కాదు, అతని ప్రాణాన్ని అడిగే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఎవరు అడుగుతున్నారు? ధనవంతుడు కదండి. అన్యాయంగా సంపాదించిన దాని వలన అనేక మంది పొట్టగొట్టేశాడు, అనేక మందిని మోసపరిస్తే మోసపోయిన వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటారో తెలిసిన? వీడు ఇంకా చావలేదే, చావలేదే, చావలేదే. అయ్యా నీ ప్రాణం అడుగుతున్నారు. ఈ రోజున నీ ప్రాణం ఎవరైనా అడుగుతున్నారేమో. ఎవరు అడుగుతారు? నువ్వు ఎవరినైతే మోసం చేసినావో, ఎవరికైతే కీడు చేసినావో వాళ్ళందరూ నీ ప్రాణాన్ని కోరుకుంటూ ఉంటారు. అలాగే నువ్వు ఒకవేళ మేలు చేసావు అనుకోండి, మేలు చేస్తే అనేక మంది నీ బ్రతుకు కోరుతారు. హల్లెలూయా. అనేక మంది బ్రతుకు కోరుతారు. వాళ్ళందరూ నీ కోసం ప్రార్థన కూడా చేస్తారు. నీకు ఏదైనా జబ్బు వస్తే, అయ్యా ఈయన బతకాలా, ఈమె బతకాలా, హాస్పిటల్ ఉన్నారు వీళ్ళు బాగుపడాలని నీ కోసము, నీ ప్రాణం కోసం ప్రార్థన చేసేవారు అనేక మంది అవుతారు. ఎప్పుడు తెలుసని? నీ పొరుగు వారిని ప్రేమించగలిగితే. మనం ఎవరిని ప్రేమించలే, అనేక మంది నీ కీడును కోరుకుంటారు. కోరుకునే స్థితిలో మనం ఉండకూడదు. అనేక మంది మన ప్రాణము వృద్ధి చెందాలని కోరుకోవాలి, మన బ్రతుకు బాగుపడాలని కోరుకునేంతగా మనము అనేక మంది ఆత్మీయులు ఏం చేయాలి? సంపాదించుకోవాలి. హల్లెలూయా. ఇది కదా పొరుగువారిని ప్రేమించడం అంటే. పొరుగువారిని ప్రేమిస్తే మనము దీవించబడతాం. ఎంతగా దీవించబడతాం? తరతరాలు. నువ్వు మరణించినా కూడా నీ తరతరాలందరూ కూడా నీ గురించి గొప్పగా మాట్లాడుకునేంతగా, నీ పేరు నిలబడేంతగా నిలిచిపోతుంది. ఎంత గొప్ప దీవెన అది. మన పేరు కలిసిపోకూడదండి, కలకాలం నిలిచిపోవాలి. ఎలా నిలిచిపోతుంది? అందరితో సఖ్యతగా ఉండదు. అందుకని అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించండి. ఆమేన్. ఈ రాత్రి సమయంలో మనం 3 జ్ఞాపకం చేద్దాం. మొట్టమొదటిగా దేవునికి మనం భయపడాలి. భయపడితే మనకేమొస్తుంది? ఐశ్వర్యం వస్తుంది. రెండవదిగా తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలి. తద్వారా మనకేమొస్తుంది? దీర్ఘాయుష్ వస్తుంది. తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి. తద్వారా మనకేమొస్తుంది? మంచి పేరు వస్తుంది. ఆమెన్. ఇది మనం సంపాదించుకుంటే చాలు. ఇది గొప్ప దీవెన. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఈ భూమి మీద కొనసాగుతూ ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి రాత్రి మంచి తీర్మానంతో మనం ప్రార్థనలోకి వెళ్దాం. దేవుడు మనలను సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్లపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.